సిపిఐ నుంచి ఎమ్మెల్సీ అవకాశం రావడం ఆనందంగా ఉందన్నారు నెల్లికంటి సత్యం. అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ, సీఎం రేవంత్ రెడ్డి తమ పార్టీకి ధన్యవాదాలు తెలిపారు. మేము మిత్రపక్షంలో ఉన్నప్పటికీ ప్రజల పక్షమే అని చెప్పారు ఆయన. కౌన్సిల్లో ప్రజాగళం వినిపిస్తామంటున్న ఎమ్మెల్సీ అభ్యర్థి నెల్లికంటి సత్యంతో మా ప్రతినిధి రాధిక ఫేస్ టు ఫేస్. ఇవ్వటం పట్ల ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఒకవైపు మిత్రపక్షంగా ఉంటూ కౌన్సిల్లో ప్రతిపక్షంగా వ్యవహరించబోతున్నారా? మీ ముందున్న ప్రధానమైన సవాళ్ళు ఏంటి? సరే, కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో ఇచ్చినటువంటి పార్టీ ఒప్పందంలో భాగంగా ఆ రకంగా వాళ్ళు అమలు చేశారు. దాన్ని ఒక ధర్మంగా, ఒక న్యాయబద్ధంగా పార్టీ ఆలోచన చేసింది. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మరి బట్టి విక్రమార్కు, అదేవిధంగా పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కూడా మరి కాంగ్రెస్ పార్టీ ఆ రకంగా సిపిఐకి ఇవ్వడం జరిగింది. దాన్ని ఆ రకంగా ఒక పొత్తులో భాగంగా వారు ఇచ్చిన మాట ప్రకారంగా నిలవడం జరిగింది. మీ కార్యవర్గంలోనే చాలా పోటీ నెలకొంది. ఒకవైపు పల్లా గారు కావచ్చు, ఇటు చాడా వెంకటరెడ్డి గారు కావచ్చు, అనేక మంది పోటీ తర్వాత ఒక బీసీగా ఉన్న మీకు అవకాశాన్ని ఇచ్చింది. మునుగోడులో మిస్ అయిన ఛాన్స్ ఇప్పుడు మీరు కొట్టేశారు అని బయట టాక్ ఉంది, ఏమంటారు? సరే, పార్టీలో ఒక అభిప్రాయం ఉన్నా అందరం కూడా ఏకాభిప్రాయంతోనే ఒక కొత్త తరం ఆలోచన చేయడానికి పార్టీ ఆ రకంగా ఆలోచన చేసి ఇవ్వడం జరిగింది. సరే, ఎవరికి కూడా పొత్తులు అట్లా ఆ రకంగా లేదు, ఎవరు కూడా అట్లా పోటీ పడ్డటువంటి సందర్భం లేదు. అందరం ఏకాభిప్రాయంతోనే, అందులో ఎవరు కూడా మీరు అనుకున్న పేర్లు కూడా లేవు. ఇన్ ఫ్యూచర్ పార్టీ బలోపేతానికి కావచ్చు, ఇటు ప్రజా సమస్యల్ని ముందుకు తీసుకెళ్లే దాంట్లో కావచ్చు, మీ పాత్ర ఎలా ఉండబోతుంది? సరే, ముఖ్యంగా పార్టీ బలోపేతం కానీ ప్రజా సమస్యల పరిష్కారాన్ని కానీ తమ వంతుగా మా శక్తి కొలది మేము పనిచేయడానికి, పార్టీ ఇచ్చినటువంటి అవకాశాన్ని మేము సద్వినియోగం చేయడానికి ప్రయత్నం చేస్తాం. పార్టీ బలోపేతానికి అట్లాగే ప్రజా సమస్యల్ని ముందుకు తీసుకెళ్లేదానికి తన వంతు పాత్ర నిర్వహిస్తాను అని చెప్పి చెప్తున్నారు. కెమెరా పర్సన్ రతన్తో రాధిక.